అండి ఈరోజు మనం గోధుమ పిండి బెల్లంతో స్వీట్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్గా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ సరిపోతాయండి. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. 1/2 కప్పు వాటర్ పోసేసుకొని మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఈ బెల్లము వాటర్ మిక్స్ చేసుకున్న గిన్నెని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా మనం కరిగించుకోవాలి. అంతేనండి. దీనికి పాకం ఏమీ రానవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మరొక గిన్నె తీసుకొని ఒక జల్లెడ పెట్టేసుకొని ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా వడగట్టుకోవాలి. ఏదన్నా మట్టి కానీ చెత్త కానీ ఉంటే మొత్తం పోతుందండి. బెల్లం వాటర్ మొత్తాన్ని వడగట్టుకున్న తర్వాత బెల్లం వాటర్ అంతా కూడా చల్లారనివ్వాలి. ఇదంతా కూడా బాగా చల్లారిపోవాలండి. వాటర్ అంతా కూడా బాగా చల్లారాలి. ఆ తర్వాత మనం దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఆ వాటర్లో బెల్లం వాటర్లో వేసేసుకోవాలి. అంతేనండి. తర్వాత ఒక 2 స్పూన్ల సూజీ రవ్వ అండి. అదే మనం ఉప్మాకి యూస్ చేసే సూజీ రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి బోండాలు క్రిస్పీగా రావటం కోసం 2 స్పూన్స్ సూజీ రవ్వని, అలాగనే కొంచెం యాలకులు, 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని దీని మొత్తంలోకి కొంచెం వంట సోడా ఉంటే వంట సోడా కూడా వేసుకోండి. ఒక చిన్న స్పూన్లో హాఫ్ భాగం వేసేసుకోండి. వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి చేత్తో. ఇదంతా కూడా బాగా కొంచెం స్మూత్ స్ట్రక్చర్ వచ్చే విధంగా మనం ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి చేత్తోనే. ఈ విధంగా స్మూత్గా రావాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దీనికి మనం మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ పిండిని మనం కదిలించకూడదు. హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని ఇంతే ఉంచనివ్వాలండి. ఆ తర్వాత కొంచెం చేతికి నూనె కానీ నెయ్యి కానీ ఉంటే రాసేసుకొని మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బోండాలు తయారు చేసుకోవాలండి. ఇది చూసారా ఎంత సైజు తీసుకున్నాను. దీనికన్నా చిన్న సైజు కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చిన సైజు తీసేసుకొని దీంతోకి మీకు కావాల్సిన షేప్లో మీరు దీన్ని కత్తితో ఈ విధంగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కత్తితో ఇక్కడ చూపిస్తున్నట్టుగా డ్రా చేసేసుకున్నాను బోండం మీద. ఈ విధంగా మనం అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం ఒక కడాయిలో పెట్టుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మీడియం సైజులో కాగనివ్వాలండి. అలా మీడియంలో కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చేసుకున్న బోండాలన్నిటినీ కూడా ఈ కడాయిలో వేసుకోవాలండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కలర్ వెంటనే వచ్చేస్తుందండి. కాబట్టి మనం మీడియంలోనే పెట్టేసుకొని వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోవాకండి, మాడుతుంది. అది కాకుండా లోపల ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక స్పూన్ కానీ తీసుకొని చిన్నగా వాటిని తిప్పుకోవాలి. ఇవి బెల్లంతో చేస్తున్నాం కదండి, కొంచెం ఇరుగుతాయి. అందుకని మనం ఫోర్క్ కాకుండా కొంచెం స్పూన్నే యూస్ చేయండి. యూస్ చేసి ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటినీ కూడా మనం ఒక జల్లెడ గంట యూస్ చేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలండి. అంతేనండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చాలా పనికొస్తుంది. మీరు ట్రై చేయండి, బాగుంటాయి.